అది విషపు రాతల బాక. దమ్మున్న వార్తల పేరుతో వికృత చేష్టలు విద్వేష రాతలకు కేరాఫ్. రెండు రాష్ట్రాల్లో విస్తరించి సొంత రాష్ట్రంపై పక్షపాత ధోరణితో పరాయి రాష్ట్రంపై నీతిమాలిన కథనాలనే ఆ మీడియా నైజం. అనువనువున తెలంగాణపై వివక్ష, తెలంగాణ తెచ్చిన నేతలపై కుటిల వ్యాఖ్యానాలు, కథనాలతో విషం చిమ్ముతున్న రాధాకృష్ణ అహంకారపూరిత కొత్త పలుకులకు తెలంగాణ సమాజం చెక్ పెట్టక తప్పదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అబద్ధపు ప్రాపగాండ చేస్తున్న పచ్చ మీడియాపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. తెలంగాణ విషయంలో మొదటి నుంచి వలసవాద మీడియా అబద్ధాలు, అసత్యాలనే వండి వార్చింది. అలాంటి ఆంధ్ర మీడియా పివి నరసింహారావును అవినీతిపరుడుగా ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా అంజయ్య వంటి మానవతావాదిని జోకర్ వర్ణించింది. ఇక చరిత్ర, కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలను అవహేళన చేయటమే కాదు, వివక్షతో అణచివేసింది. తెలంగాణపై మొదటి నుంచి విషం కక్కుతున్న పరాయి మీడియా స్వయం పాలనలో తీరు మార్చుకోలేదు. ఇంకా అక్కసుతో విషపు శీర్షికలకే జీవం పోస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుంచే అలవాటుగా విషపు రాతలు, వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఈ ప్రాంత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు లక్ష్యంగా తప్పుడు వార్తలు రాస్తున్నది. తెలంగాణ అంటే 60 ఏండ్ల పోరాట ఫలం, అమరుల స్వప్నం. వివక్ష, అణచివేతలను, ఆధిపత్యాన్ని నేలకూల్చిన విజయ పతాకం. మహోన్నత పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వీయ పాలన అందించిన ఉద్యమ నేతల గురించి వ్యంగ్య కథనాలు రాయటం, అబద్ధాలు, అర్ధసత్యాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయటం గర్హనీయం. నాడు ఆంధ్ర పార్టీలకు బాకాగా తెలంగాణ ఉద్యమంపై విషం గక్కినట్లే ఇవాళ తెలంగాణలో పాలన, ఉద్యమ నేతలపై పరాయి మీడియా అబద్ధపు ప్రచారం చేస్తున్నది. ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సిన బకాయిల గురించి పెద్ద హెడ్డింగులు పెడుతున్నది. గంటల తరబడి చర్చోపచర్చలు నిర్వహిస్తున్నది. తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన బాకీ పడ్డ బకాయిల గురించి మాత్రం ఏ మీడియా రాదు, ఏ మీడియా కూయదు. స్వయం పాలనలో కూడా కిరాయి, పరాయి మీడియా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నది. ఇక్కడి పాలకులు అవినీతిపరులని ముద్ర వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఆరోపణలనే నేరాలుగా, ప్రకటనలను తీర్పులుగా కథనాలు రాయటం, చూపించడం ఇక్కడి ప్రజలను అవమానించడం కాకుంటే మరేమవుతుంది? తెలంగాణపై విషం కక్కడాన్ని అలవాటుగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి పత్రిక వేమూరి రాధాకృష్ణ సందర్భం వచ్చినప్పుడల్లా విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో దశాబ్ది ఉత్సవాలపైన తన అక్కసు వెళ్లగక్కింది. రాష్ట్రమంతా 10 ఏళ్ల పండుగను సంబురంగా జరుపుకోవడాన్ని చూసి ఆంధ్రజ్యోతికి కళ్లు మండాయి. 9 ఏళ్లకే దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారంటూ అడ్డగోలుగా కథనాలు వండి వార్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో దీర్ఘకాల ప్రణాళికతో ఉత్సవాలు నిర్వహిస్తే నీచమైన కథనాలు రాసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు కార్యక్రమాలను తాటికాయంత అక్షరాలతో పాకుతుంది. అక్కడితో ఆగకుండా 2 పేజీల నిండా ప్రత్యేక కథనాలు వండి వారుస్తుంది. కానీ తెలంగాణ విషయానికొచ్చేసరికి మాత్రం అడ్డగోలు రాతలతో, కథనాలతో విషం కక్కుతున్నది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాట్లాడితే అశ్రోకం, ఉక్రోశం అంటూ హేళన చేస్తున్న రాధాకృష్ణ పచ్చపార్టీ లీడర్ల వ్యాఖ్యలను మాత్రం దేశానికి దిక్సూచి అంటూ పతాక శీర్షికన వివరణ ఇస్తారు. తెలంగాణ విషయానికొస్తే శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, చలం కవితలు ఉదహరించే రాధాకృష్ణకు తెలంగాణ బిడ్డలైన సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు కవితలు మాత్రం కనిపించవు. తన రాతల్లో, విమర్శల్లో కూడా తెలంగాణ అస్తిత్వానికి నాంది పలికిన వారి పేర్లను కూడా ఉచ్చరించడానికి ఇష్టపడని పచ్చ మీడియా తెలంగాణ సర్వస్వం కోసం కొట్లాడిన నాయకత్వంపై మాత్రం బాకాలు లూదుతుంది. సర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పిగా తనకు తానుగా ప్రాపకాండ చేసుకునే బాబుపై పల్లెత్తు మాట అంటే మాత్రం రాధాకృష్ణ అద్దెమైకై 24 గంటల పాటు ప్రసారాలు చేస్తారు. స్వయం పాలన కోసం 14 ఏళ్లు పోరాటం చేసి 10 ఏళ్లు స్వీయ పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన నాయకత్వాన్ని అవమానాలు, అవహేళనలు చేస్తుంటే అడ్డుకుంటే
అది తప్పని చెబితే అదో సంఘ విద్రోహ చర్యగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అగ్గిలం మీద గుగ్గిలం కావడం పక్షపాతానికి నిదర్శనం. కేసీఆర్ అనే 3 అక్షరాలు తెలంగాణ సమాజానికి ఒక బలం. అటువంటి కేసీఆర్ ను అవమానించేలా మీడియా కోడై కూస్తే తెలంగాణ సమాజం స్పందించక ఊరుకుంటుందా? ఉగ్రరూపమై వెంబడిస్తది. థంబ్నెయిల్ పెట్టడం తప్పని సదరు ఛానల్ కనీసం సంజాయిషీ కోసమైనా ప్రకటన చేయకున్నా ఆ మీడియాకు వస్తాదు పలుకుతూ కొత్త పలుకు పలకడం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలంగాణ ప్రజలు గ్రహించారని అనుకుంటే ఎలా? ఇక్కడి అస్తిత్వం, పోరాటం, త్యాగం, నాయకత్వం గురించి మాట్లాడని మీడియా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రతి క్షణం తెలంగాణ ఒక సెంటిమెంట్ అంటూ ఇక్కడి ప్రజల అచంచలమైన విశ్వాసంపై దెబ్బ కొట్టేలా వ్యాఖ్యానాలు చేయటం పరిపాటిగా మారిందనేది గ్రహించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు దాటిందని చెబుతున్న రాధాకృష్ణ, నీళ్ల విషయంలో ఆంధ్ర సర్కార్ తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ఒక్క అక్షరమైనా తన మీడియాలో రాశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలంగాణ సమాజం సూచిస్తున్నది. చంద్రబాబును తిట్టిన వారిపై ప్రత్యేక కథనాలు, శీర్షికలు, స్పెషల్ డ్రైవ్, చర్చలు నిర్వహించే రాధాకృష్ణకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలపై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం కనిపించదు. చంద్రబాబుకు అండగా నిలబడితే గట్టిగా నిలబడుతున్నారని పోరాట వీరులంటూ నుడికారాలు వాడే రాధాకృష్ణ, కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ సమాజాన్ని అవమానిస్తే ఊరుకోమని జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు హెచ్చరిస్తే మాత్రం విషపు రాతలు, వికృత వ్యాఖ్యానాలు చేస్తూ వివాదానికి కారణం బీఆర్ఎస్ పార్టీనే అన్నట్లుగా కథలు వల్లించడంలో రాధాకృష్ణ ముందుంటాడని మరోసారి రుజువైంది. అవును, ముమ్మాటికి ఆంధ్రజ్యోతి ఉద్యమంలో ఉన్నది నిజమే కాని ఉద్యమంలో ఉండి ఉద్యమాన్ని నీరుగార్చడమే లక్ష్యంగా ముందుకు సాగింది. ఉద్యమంలో పచ్చ మీడియా తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఎందుకు మీడియా వాహనాలు తగులబెట్టారో రాధాకృష్ణ ఆలోచన చెయ్యాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే పనికిమాలిన కథనాలు రాసి తెలంగాణ ప్రజలను అవమానించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తెలంగాణ రాజకీయ నేతలు వారి పిల్లల గురించి ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడడం, రాయడం రాధాకృష్ణకు అలవాటుగా మారింది. ఇక్కడి ప్రజలకు వలస వచ్చి బతుకుతున్న ప్రజలపై మమకారం ఉంది కనుకనే తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్ర ప్రజలను అక్కున చేర్చుకున్నారు. వలస వచ్చి ఇక్కడ జీవిస్తున్న వారిలో విషపు భావం నాటేలా రాధాకృష్ణ కథనాలు ఉంటాయని మరోసారి స్పష్టమైంది. ప్రజల మధ్య ఐక్యతను చాటేలా వార్తలు రాయాల్సిన మీడియా నేడు విద్వేషాలకు జీవం పోసేలా కొనసాగుతుందనడానికి రాధాకృష్ణ కొత్త పలుకు ఒక నీచమైన ఉదాహరణ. ఉద్యమంలో అనుకూలంగా ఉన్నామని చెప్పుకుంటూ అబద్ధాలను నిజాలుగా చెప్పుకునే కుయుక్తులు రాధాకృష్ణ సొంతం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలపై విషం చిమ్ముతూ చర్చోపచర్చలు చేయటం రాధాకృష్ణకు వెన్నతో పెట్టిన విద్య. అంతటితో ఆగకుండా యావత్ తెలంగాణ సమాజానికి తన అభిప్రాయాలను రుద్దాలనే కుట్రను తెలంగాణ సమాజం సహించదు. తెలంగాణ ప్రజలపై నిత్యం విషంగక్కే రాధాకృష్ణ అబద్ధాలకు చరమగీతం తప్పదు. తెలంగాణ యాస, భాష, సంస్కృతిపై దశాబ్దాల తరబడి మీడియా చేసిన దుర్మార్గమైన వివక్షను ఇకనైనా విడనాడాలి. తెలంగాణను అవమానించేలా ఇకనైనా రాధాకృష్ణ కథనాలు రాయటం మానుకోవాలని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు.